ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. అంటే మీరు చదివిన పుస్తకాలకి మీకున్న నాలెడ్జ్కి ఎంత తవ్వినా అంత ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది, ఎంత తవ్వినా అంత సబ్జెక్ట్ బయటకు వచ్చేస్తూ ఉంది. ఒక గన్ అంటారు కదా, అట్లాంటిది. సో థ్యాంక్ యూ సో మచ్. లా ఆఫ్ అట్రాక్షన్లో మీలాంటి వాళ్ళు ఆ సబ్జెక్ట్ను ముందుకు తీసుకెళ్ళడం అనేది రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. అండ్ ఆడియన్స్ అందరు కూడా మనస్ఫూర్తిగా ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మీ కామెంట్స్ చదివి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ ఇంత బాగా ఆదరించి షేర్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, ఎందుకంటే కామెంట్స్ చదివి చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఇచ్చే కామెంట్స్ బట్టి నాకు ఇంకా ఎనర్జీ వస్తుందండి. ఎందుకంటే ఇంకా ఎటువంటి వీడియోస్ చేయాలో కూడా కింద కామెంట్స్లో మీరు మెన్షన్ చేస్తే దానికి సంబంధించి వీడియోస్ కూడా నేను చేస్తాను తప్పకుండా. సో రైట్, ఈరోజు నేను చెప్పే లా ఆఫ్ అట్రాక్షన్లో వెరీ పవర్ఫుల్ సీక్రెట్. చాలామంది అంటుంటారు, సార్ విజువలైజేషన్ రావట్లేదు, కళ్ళు మూస్తే ఇంకేదేదో గుర్తొస్తున్నాయి, పాతవన్నీ గుర్తొస్తాయి, అప్పులు గుర్తొచ్చేస్తుంటాయి, అప్పులు ఇచ్చిన వాళ్ళు గుర్తొచ్చేస్తుంటుంటారు, కోపం వచ్చేస్తుంటుంది, ఏంట్రా లైఫ్ ఇలా అయిపోతుంది ఎందుకా అని చెప్పేసి ఒక రకమైన బాధ ఇలాంటివి వస్తుంటుంది. విజువలైజేషన్లో ఎలా చేస్తే మెటీరియలైజ్ అవుతుంది అనేది నేను చెప్తానండి. సో ఈరోజు నేను చెప్పబోయేది అంటే హౌ టు విజువలైజేషన్లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, వెరీ పవర్ఫుల్ టెక్నిక్స్. 3 ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఉంటాయి. జనరల్గా నేను 9 days క్లాసెస్లో దీనికి ఇన్ డెప్త్ చెప్తాను. ఇది ఒక స్మాల్ పైన్ అనమాట, బేసిక్ ఇస్తున్నాను. సో అయితే ఎప్పుడైతే ఇలా విజువలైజేషన్ చేయడం వల్ల మీ అందరూ గుర్తుపెట్టుకోండి, యూ కెన్ అట్రాక్ట్ 10 times, డబ్బుని 10 రెట్లు అట్రాక్ట్ చేయొచ్చు. సో ఎలా అంటే డబ్బుని 10 రెట్లు అట్రాక్ట్ చేసే టిప్. ఎస్, ఇక్కడ చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్లో అంటే నేను ఒకప్పుడు విజువలైజేషన్ అసలు బాగా పూరండి. కొన్ని సంవత్సరాల క్రితం కళ్ళు మూసుకుంటే విజువలైజేషన్ చేయమన్నప్పుడు ఏమొచ్చేది, అంత ఒక బ్లాంక్ అనమాట. అంటే ఒక బ్లాక్ కవర్ ఎలా వస్తుంది లేదా బ్లాక్ పేపర్ ఎలా వస్తుంది అలా వచ్చేది. సో బట్ ఎప్పుడైతే నేను టెక్నిక్స్ అప్లై చేయడం మొదలు పెట్టానో నాకు విజువలైజేషన్ పవర్ పెరిగింది అనమాట. అంటే విజువలైజేషన్ ఈజ్ లైక్ మజిల్ అండి. వెన్ యూ ప్రాక్టీస్ మజిల్ ఎలా అయితే గ్రో అవుతుంటుంటుందో విజువలైజేషన్ కూడా అంతే. ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ మజిల్ డెవలప్. విజువలైజేషన్ ఈజ్ లైక్ ఏ మజిల్. వెన్ యూ ప్రాక్టీస్ వా అనే ఫీలింగ్ వస్తుంటుంది. అయితే ఇక్కడ చూడండి, 3 సింపుల్ టెక్నిక్స్ చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ 3 సింపుల్ టెక్నిక్ విజువలైజేషన్కి. ఏంటంటే విజువలైజేషన్ టెక్నిక్ నెంబర్ 1 టెక్నిక్ గైడెడ్ విజువలైజేషన్. అంటే మీరు రానప్పుడు అంటే సపోజ్ అదర్ పర్సన్ గైడ్ చేయడాన్ని గైడెడ్ విజువలైజేషన్ అంటారు. జనరల్గా 9 days క్లాసెస్లో నేను ఎక్కువగా నేర్పిస్తుంటాను. అంటే ఏం చేపిస్తానంటే వాళ్ళని ప్రశాంతమైన ఒక ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లోకి తీసుకెళ్ళి హిప్నటైజ్ చేసి, నేను 9 days క్లాస్లో హిప్నటైజ్ చేస్తానండి. వాళ్ళ కళ్ళు కూడా వాళ్ళు తెరవలేని. చాలామంది అనుకుంటారు, నిజమా ఏంటి మా మైండ్ మా కంట్రోల్లో ఉండదా అని అనుకుంటారు. మైండ్కు ఉన్న పవర్ కానీ అన్లాక్ చేయగలిగితే అబ్జర్వ్ జరుగుతాయి. ఇది గైడెడ్ విజువలైజేషన్లో నేను ఎలాగ విజువలైజేషన్ చేయాలి, ఎలా 5 senses వాడాలో చెప్తాను. విజువలైజేషన్ చేసే చాలా మంది తప్పు ఏంటంటే ఓన్లీ 2 or 3 senses వాడతారు. చాలా మందికి అక్కడ విజువలైజేషన్ టేస్ట్ ఎలా చేయాలి, స్మెల్ ఎలా చేయాలి, చూడడం చూసేస్తారు, వినేస్తారు, టచ్ చేస్తారు. కానీ ఆ 5 sensesలో ఎక్కడ ఫెయిల్ అయిపోతారంటే 2 senses దగ్గర ఫెయిల్ అయిపోతారు. ఒకటి ఏంటంటే స్మెల్, టేస్ట్. విజువలైజేషన్ స్మెల్ ఎలా చేయాలి, టేస్ట్ ఎలా చేయాలి రాదు చాలామందికి. నేను గైడెడ్ విజువలైజేషన్లో అది నేను 9 days క్లాసెస్లో నేర్పిస్తాను అనమాట. అప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే మామూలు ఇంజనీర్ల కన్నా పవర్ ఆయిల్ ఎలా పోస్తే ఎలా ఫాస్ట్గా పరిగెడుతుందో ఆ విధంగా పడగలదు గైడెడ్ విజువలైజేషన్. ఇలా నేను చేసి రీసెంట్గా నేను చెప్తాను చూడండి, రీసెంట్ 8th batchలో, ఎప్పుడో బ్యాచ్ కాదు, రీసెంట్ 8th batchలో నాకు రావాల్సిన ₹1,00,000 మనీ వచ్చాయి సార్. కృతజ్ఞతలు, థ్యాంక్స్ అ లాట్. గాయత్రి మేడం అండి, అది కూడా ఎస్టర్డే నిన్నే వచ్చి మేడంకి. అండ్ సత్య గారు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. సో మీ అందరూ జాగ్రత్తగా చూడండి, మీరు రియల్ ఎస్టేట్లో ఉంచారా, ఇన్సూరెన్స్ ఉన్నారా, నెట్వర్క్ మార్కెటింగ్, ఎన్ని బిజినెస్లో ఉన్నారా, స్ట్రక్ అయిన మనీ ఉందా, రావాల్సిన డబ్బు రావాల్సిందా. సో ఈ గైడెడ్ విజువలైజేషన్ ద్వారా వీళ్ళందరూ సార్ మీ దగ్గరకు రాకముందు చాలా చేసాము, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, మీరు రిజల్ట్స్ చూసి జాయిన్ అవ్వండి. ఈరోజు నెక్స్ట్ 9th batch వెరీ స్పెషల్ బ్యాచ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ 1000 people వస్తున్నారు. అండ్ నిన్న మనం మాట్లాడుకున్నట్టు మీరు ఒక మాట అన్నారండి, చాలా అద్భుతమైన మాట అన్నారు. ఏంటంటే మీ నెట్వర్క్ కూడా పెరుగుతుంది, పరిచయాలు పెరుగుతాయి. ఎందుకంటే ఎక్కువ పరిచయాలు ఉన్నాయనుకోండి, కాన్ఫిడెన్స్. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి మన మొబైల్ తీసి ఆ టైంలో అక్కడ ఎవరైనా ఒక కాంటాక్ట్ కానీ ఉపయోగపడితే అదిగా ఆ రోజు సేవ్ చేసుకున్న కాంటాక్ట్ ఇప్పుడు ఉపయోగపడింది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే చూడండి, మామూలుగా కాదు. నేను అందుకే చెప్తున్నాను. సో రీసెంట్గా వచ్చిన బ్యాచెస్ అంటే ఇలా బ్యాచ్ అయిపోగానే రిజల్ట్స్ అలా వచ్చేస్తున్నాయి, ఇలా అవగానే అలా రిజల్ట్స్. అదండి పవర్ అంటే. ఎప్పుడు గురించి వెయిట్ చేయొద్దండి, ఇప్పుడు అంత టైం లేదండి. చాలా స్పీడ్, ఇన్స్టెంట్ కాఫీలాగా, ఇన్స్టెంట్ న్యూడిల్స్లాగా నేను రప్పించగలను మనీ అనేది. సో ఈ విధంగా సత్య గారు చూడండి, ఐ రిసీవ్డ్ స్టక్డ్ మనీ. జాగ్రత్తగా ఉండి, స్టక్డ్ మనీ, 1,44,000 స్టక్డ్ మనీ వచ్చాయి. అంటే రాదు ఇంకా అతను ఇవ్వడు అనుకునే వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారండి. వాళ్ళే ఫోన్ చేసి సార్ నిజంగా చాలా గ్రేట్ అండి అని చెప్పేసి. దాని తర్వాత ఇది టెక్నిక్ నెంబర్ 2,
చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే వ్యాలెట్లో కార్డ్స్ ఎక్కువ వాడుతున్నారు. వీళ్ళ దగ్గర ఈ వ్యాలెట్లో ఎలా ఉంటుందంటే మనీ తప్ప డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్ని కార్డులు ఉంటాయి, డబ్బులు మాత్రం ఉండవు. సో విజువలైజేషన్ ఏంటంటే ఏదైతే రెగ్యులర్గా చూస్తుంటామో అదే మన మైండ్ విజువలైజేషన్ చేస్తుందండి. ఎక్కువగా నేను చెప్పేది అంటే క్యారీ మోర్ మనీ ఇన్ యువర్ వ్యాలెట్. సో ఆల్వేస్ పీపుల్ ఎలా ఉంటాయి, కొంతమంది ఎలా ఉంటాయంటే నోట్లు బాగా చిరిగిపోయి ఆ భయంకరంగా పాత నోట్లు ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఆల్వేస్ మనకి కొత్తది ఎనర్జీ చేస్తాను. మీరు ఎన్ని బట్టలు వేసుకోండి, కొత్త డ్రెస్ వేసుకోండి, ఆ ఫ్రీక్వెన్సీ వేరు. రోజు ఎన్ని బట్టలు వేసినా ఒక రోజులో మీరు 10 బట్టలు మార్చండి, కానీ ఆ రాని ఫ్రీక్వెన్సీ కొత్త బట్టలు వేసుకుని అనుకోండి, ఆ కిక్కే వేరప్ప, ఆ లెక్కే వేరప్ప అన్నట్టుగా ఉంటుంది. సో కొత్త నోట్లు నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, కొత్త నోట్లు ఎప్పుడు కూడా క్యారీ చేస్తూ ఉండండి. ఎందుకంటే దాన్ని పట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది చాలా వేరేగా ఉంటుంది. సార్ ఏటీఎం నుంచి కొత్త నోట్లు వచ్చిన ఎలా ఉంటుంది, ఆ ఏటీఎం అలా పట్టుకుని కొంతమంది అయితే స్మెల్ కూడా చేస్తుంటారు. చిన్నప్పుడు నాకు పుస్తకాల వాసన అంటే గొప్ప ఇష్టం. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పుస్తకాలు ఇచ్చేవారు. ఆ పుస్తకాలు ఇలా రాగానే అబ్బా ఆ స్మెల్ చూస్తే మీకు గుర్తొచ్చి ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే గుర్తొచ్చింది. ఎస్. సో నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నానండి. మనీ స్మెల్ కూడా చూసేవాళ్ళం. మా మదర్ ఒక 10 రూపీస్ నోట్ ఇచ్చిందంటే ఆ డే మొత్తం, 100 రూపీస్ నోట్ ఇచ్చిందంటే ఇంకా స్మెల్ చేయటం, జేబులో పెట్టుకోవటం, చూసుకోవటం, నా ఫ్రెండ్స్ కి అందరికి ఇచ్చేసారా నా దగ్గర 100 కొత్త నోట్ చాలా జాగ్రత్త పెట్టుకున్నాం. చిన్నప్పుడు నెమలి పెంచాలు ఇవన్నీ కూడా పుస్తకాల్లో పెట్టుకుని దాన్ని చూసి అలా ఫీల్ అయ్యేవాళ్ళమాట. అంటే ఇలా మీ అందరూ గుర్తుపెట్టుకోండి కనెక్టివిటీ అండి నిజంగా. అంటే మనం డబ్బుకి ఎట్లా కనెక్ట్ అవుతున్నామో, నెమలి పెంచానికి ఎట్లా కనెక్ట్ అవుతున్నామో, ఆ చిన్నప్పుడు దాని తాలూకు ఆ పాజిటివ్ వైబ్స్ ఇన్స్టెంట్ గా చూసేవాళ్ళం అక్కడ. ఎస్, ఆ రిజల్ట్. అవును. ఇప్పుడు మనకి కొత్త బుక్ ఇచ్చినప్పుడు ఎలా కనెక్ట్ అయ్యి ఎలా చూస్తూ ఉంటామో, అంటే వెంటనే దాని సెన్స్ మనకి ఒక ఎనర్జీ వస్తుంది, తెలియని ఎనర్జీ, సాటిస్ఫాక్షన్. అట్లే డబ్బుని స్మెల్ చేసినప్పుడు కూడా వస్తుంది మనకి కంపల్సరీ. అది కూడా నేను చెప్పేది అంటే డబ్బుని నైట్ టైం పడుకున్నప్పుడు స్మెల్ చేయమని చెప్తానండి. దానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఇంకా ఇన్ డెప్త్ నేను చేయిస్తాను అనమాట. ఎందుకంటే చాలా మంది చెప్తే మర్చిపోతారు, చేయించడం వల్ల బాగా గుర్తుంటుంది. టెక్నిక్ నెంబర్ 2 గుర్తుపెట్టుకుంటే ఆల్వేస్ క్యారీ మోర్ మనీ. అది కూడా కొత్త నోట్స్ క్యారీ చేయండి. సో డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ తగ్గించుకోండి. సో ఆల్వేస్ హ్యావ్ అ మోర్ మనీ. ఇది టెక్నిక్ నెంబర్ 2 అండి. అండ్ దీనికన్నా ముందు అండ్ చాలా మంది ఏంటంటే 10 రూపాయలు, 20 రూపాయలు చిల్లర నోట్తో ఎక్కువ ఉంచుకుంటారు. ఎక్కువగా మీరు క్యారీ చేయాల్సింది 100, 500 రూపాయల నోట్లు. ఎందుకంటే మనకి ఎవరైనా 100 రూపాయలు ఇస్తే ఒకలాగా ఉంటుంది, ఇటు 100 ఇచ్చావా 100 అని అనిపిస్తుంది. అయితే 500 ఇచ్చారు అనుకోండి, ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుంది, డబ్బులు ఇస్తున్నప్పుడు వద్దులే అనిపిస్తుంటుంది, కానీ లోన్ మాత్రం తీసుకోవాలనిపిస్తుంటుంది. పాల్పొండి వద్దా సరేలే అని పాకెట్ పెట్టి నాశనంగా వద్దాననే అని అనిపిస్తుంది. డబ్బుని జీవితంలో గుర్తుపెట్టుకుని ఎవరైనా ఇస్తున్నప్పుడు వద్దు అని అనొద్దండి. ఎప్పుడైతే మీరు వద్దు చాలు, నేను మీ అందరూ చెప్తున్నాను, లైఫ్లో మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలంటే చాలు, వద్దు. ఎందుకంటే భోజనంకి వెళ్తున్నప్పుడు ఎవరైనా వడ్డిస్తున్నప్పుడు చాలు చాలు అన్న ఆపేస్తారు. అదేవిధంగా మీరు ఎప్పుడైతే చాలు అంటారు, యూనివర్స్ కాదు నువ్వు చాలా సాటిస్ఫైడ్లే, నీకు సూపర్ లైఫ్ ఉందా అని ఆపేస్తుంది అనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే మనల్ని కూడా కలిపేస్తారు, మనకి ఎందుకులేండి నాగరాజు గారు ఏం చేసుకుంటారు అంత డబ్బు, అప్పుడు నేను అంటే నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. సో ఎలాగ ఎవరైనా మిమ్మల్ని మనం అంటే అలా ఆపేయండి, చాలు అనే పదాలు కట్ చేయండి. సో మీ అందరూ ప్రాక్టీస్ చేసిన ఎఫర్మేషన్ ఏంటంటే గట్టిగా బయటకు చెప్పండి. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా ఎమోషనల్ మైండ్, అది ఎమోషన్తో చెప్తేనే క్యాచ్ చేస్తుంది. ఐ ఆల్వేస్ హ్యావ్ మోర్ మనీ. డబ్బుని చూస్తూ చెప్పాలటండి. డబ్బుని చూస్తూ మీరు ఈ ఎఫర్మేషన్ ప్రాక్టీస్ చేసి ఐ ఆల్వేస్ హ్యావ్ మోర్ మనీ విత్ మీ. ఎప్పుడు డబ్బు నా దగ్గర అబండెంట్గా ఉంటుంది, నా లైఫ్లో ఫ్లో కంటిన్యూ ఉంటుంది. పాజిటివ్ క్యాష్ ఫ్లో ఎందుకు అండాలంటే, నెగిటివ్ క్యాష్ ఫ్లో అంటే అప్పులు అంటే డబ్బు వస్తుంది వెళ్ళిపోతుంది. పాజిటివ్ క్యాష్ ఫ్లో అంటే ఇన్కమింగ్. చాలా మంది ఇన్కమింగ్ కన్నా అవుట్ గోయింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు పాజిటివ్ క్యాష్ ఫ్లో అంటే మీకు ఇన్కమింగ్ ఎక్కువ ఉంటుంది అవుట్ గోయింగ్ కన్నా. ఇది రీజన్ అండి. మీరు ఇది అంటే హ్యావ్ టు సే యువర్ సెల్ఫ్ లౌడ్ అనే దానికి కింద ఐ ఆల్వేస్ హ్యావ్ మోర్ మనీ విత్ మీ అనేది ఒక చాంట్ లాగా మీరు April 25th ఒక క్లాస్ పెట్టారు కదా 1000 మెంబర్స్ తోటి, ఎక్స్క్లూజివ్ క్లాస్ అండి. 9th బ్యాచ్ April 25th ఉంటుంది, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటుంది. సో ఒక 1000 మెంబర్స్ తోటి చాలా ఎక్స్క్లూజివ్ పెట్టారు. సామూహికంగా ఏదైనా సరే, అంటే మనం ఒక హోమంలో కూర్చుంటాము, లేదంటే మెడిటేషన్లో కూర్చుంటాం, లేదా ఏదైనా యజ్ఞం చేసేటప్పుడు కూర్చుంటాము. సామూహికమైనటువంటి మంత్రాలతో ఏదైనా చేసి చాంట్ చేసినప్పుడు డెఫినెట్గా దాని రిజల్ట్ తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే అది నేచర్లో ఉండేటువంటి కనెక్టివిటీ అనమాట. మాకు ఇది కావాలి అని అర్థించి అడగటం అనేది. సో ఐ ఆల్వేస్ హ్యావ్ అ మోర్ మనీ విత్ మీ అనేటువంటిది అంటే మీరు అలా చెప్తుంటే, మీరు ఇందాక క్లాస్లో మీరు ఇట్లాంటివి చెప్పిస్తారు కాబట్టి వాళ్ళ రిజల్ట్స్ చూస్తున్నారని అర్థమైంది. సో ఈ బ్యాచ్లో ఎవరైతే లక్కీ పీపుల్ ఉన్నారో, 9th బ్యాచ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ద బెస్ట్ రిజల్ట్ కలిగేలా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను సార్. అంటే మీరు చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది.
అవును, అంటే ఇలానే ఉండాలి, ఇలానే చేయాలనేటువంటి ఒకటి ఉంటుంది కదా. అవును, నేను చేయిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఆల్మోస్ట్ 3 మీరు అలా months చేయిస్తారు కాబట్టి రిజల్ట్స్. అండ్ అది కూడా ఒక ఫ్రీక్వెన్సీలో చేయిస్తాను. అదే అది చాలా ఇంపార్టెంట్. గురువుకు తెలిసినట్టు అద్భుతమైన నాలెడ్జ్ ఏదైనా ఉంది అంటే ఏ టైంలో ఎలా టర్న్ చేయాలి అనేది. అవునండి, మైండ్ ట్యూన్ ఏ టైంలో ఎలా చేస్తే బెటర్ గా రిజల్ట్ చూస్తాం అనేది తెలిసిన అద్భుతమైన నాలెడ్జ్. అది మీరు పట్టుకున్నారు కాబట్టి మీకు అంత రిజల్ట్స్ ఉన్నాయి. అవును, అర్జునుడు గెలడానికి కారణం ఏంటంటే ఏ మానవ కాదు, శ్రీకృష్ణుడు ఏ టైంలో ఏ మానవ వదలాలో తెలుసుకున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, సమయాన్ని బట్టి సమయస్ఫూర్తి వాడాలి. అంటే ఎలా అంటే చూడండి, సమయాన్ని బట్టి సమయస్ఫూర్తి వాడాలి. అప్పుడు జనరల్గా యుద్ధం జరిగినప్పుడు అంటే అటుపక్క నుంచి దుర్యోధనుడు వచ్చినప్పుడు వెంటనే అర్జునుడు, మామ బావా నన్ను వదులు, నేను వెళ్తానంటే, అర్జున ఇది నీ సమయం కాదు అని చెప్పేసి దుర్యోధనుడు వచ్చినప్పుడు, దుర్యోధనుడి గదకి నీ బాణకి సెట్ అవ్వదు అని చెప్పేసి దుర్యోధనుడి గదకి భీమా నువ్వు వెళ్ళు అని చెప్పేసి సమయోజన పంపించడం వల్ల 9th బ్యాచ్. ఎందుకంటే ఇప్పటిదాకా 3 నెలలు అయిపోయిందండి, నెక్స్ట్ ఇంకా 9 months ఉంది. 12 నెలల సంవత్సరం, 12 నెలల్లో 3 months అయిపోయింది. ఇంకా కమింగ్ 9 months మీరు రాక్ చేయాలంటే 9th బ్యాచ్ అటెండ్ అవ్వండి. మామూలుగా కాదు, 9th బ్యాచ్ 1000 members ఎక్స్క్లూజివ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. అండ్ నేను అనుకున్నట్టు కాంటాక్ట్స్ పెరుగుతాయి, మీకు పరిచయాలు పెరుగుతాయి. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి, మళ్ళీ చెప్తున్నాను, ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు చేంజ్ యువర్ నెక్స్ట్ 9 months 9th బ్యాచ్. సో ఈ విధంగా నెక్స్ట్ 3rd చూస్తే ఇక్కడ ఏంటంటే ఎఫర్మేషన్ చెప్పడం వల్ల ఏంటంటే కణం కణం ప్రతిక్షణం నరం నరం నిరంతరం ఇది చెప్పడం వల్ల ఎలా అవుతుందంటే మీ సెల్లోకి ఒక DNA లాగా అయిపోతుందండి. చాలామంది సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఒక ఎఫర్మేషన్ కానీ ఏదైనా మీరు చూస్తూ ఫీల్ అవుతూ ఎమోషనల్ చెప్తుంటే అది పూర్తి డాక్టర్ బ్రూస్ లిప్టన్ అతను దీని మీద రీసెర్చ్ చేశారనమాట. డాక్టర్ బ్రూస్ లిప్టన్ పేరు కూడా చెప్తున్నాను. ఎప్పుడైతే దాన్ని మీరు బలంగా ఫీల్ అవుతారో అది మీ సెల్లోకి ఆ మెమరీ, బికాజ్ సెల్స్ హ్యావ్ మెమరీ. సో మీరు అలా చెప్పడం వల్ల కూడా ఆ సెల్లోకి వెళ్ళిపోతుంది. అయితే నేనేం చేస్తానంటే ఆ సెల్స్ మధ్య కోఆర్డినేషన్ పెరగాలి, మెమరీ ఎక్స్చేంజ్ అవ్వాలంటే 9 daysలో నేను చెప్పే టెక్నిక్స్ ఏంటంటే రీసెంట్గా కొత్తగా యాడ్ చేయబోతున్నాను, సెల్ మెమరీ టెక్నిక్. అంటే మీరు అఫర్మేషన్ సెల్ అలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను చెప్తాను. ఐ ఆల్వేస్ హ్యావ్ మనీ విత్ మీ అనుకోండి. ఎలా ఇంకిపోవాలి బాగా అండి, అంటే ఎలా అంటే పిచ్చిగా నమ్మితే మిరాకిల్ జరుగుతాయండి. ఇక్కడ చూడండి, మీలో ఒక ఫైర్, RRR సినిమాలు ఎలా ఉండేది జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఒక ఫైర్ మీరు చూస్తే ఫస్ట్ సినిమాలో ఫైట్ ఎలా ఉంటుందంటే ఒక ఫైర్తో కూడా అంతమందిని ఫైర్ అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నాను, లైఫ్లో డబ్బు లేకపోతే ప్రతి వాళ్ళు మనల్ని ఆడుకుంటారండి, ఉచిత సలహాలు ఇస్తుంటారు, ఎందుకురా నీకు ఎందుకు లైఫ్ అంటుంటారు. ఎలా అనిపిస్తుంది అంటే ఏంట్రా వీళ్ళు కూడా నాకు సలహాలు ఇచ్చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ దయచేసి తెచ్చుకోకండి. ఎందుకంటే నేను డబ్బు ఎలా సంపాదించాలి, అవసరం రాకముందే డబ్బు సంపాదించాలి. చాణక్యుడు ఎప్పుడు అంటాడనమాట, దాహం వేయకముందే నీళ్ళు తవ్వుకోవాలి, డబ్బు అవసరం రాకముందే డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు అవసరం వచ్చినప్పుడు ఎవరు తెలివైన ఎవరు సంపాదించరు, రాకముందే సంపాదిస్తారు అనేసి. సో ఎప్పుడు కూడా మీరు ఎంత పవర్ఫుల్గా ఉంటే మిమ్మల్ని మళ్ళీ చెప్తున్నాను, 9 days క్లాసెస్లో ఒక వ్యక్తిగా కాదు ఒక శక్తిగా తయారు చేస్తాను. 100% నేను గ్యారంటీ, మామూలు కాదు. మీరు చాలా టెస్టిమోనియల్స్ చూడండి, లైవ్ టెస్టిమోనియల్స్ చూడండి, వీడియో టెస్టిమోనియల్స్ నేను లైవ్లో చూపిస్తున్నాను, మిమ్మల్ని మోర్ పవర్ఫుల్గా మార్చాను. లాస్ట్ టెక్నిక్ నెంబర్ 3 అండి, మెంటల్గా స్పెండ్ చేయాలి. చాలా మంది డబ్బు వచ్చింది ఖర్చు పెడదాం అనుకుంటారు, కాదు, ఇక్కడ ఖర్చు పెడితే బయట డబ్బు వస్తుంది. మెంటల్గా నేనేం చేస్తానంటే విజువలైజేషన్ మిమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి 9 days క్లాసెస్లో ట్రాన్స్లోకి తీసుకెళ్ళి మైండ్ ఎలా డబ్బు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే చూస్తామో దిస్ ఇస్ ఎ ప్రింట్అవుట్ ఆఫ్ యువర్ ఇన్ మైండ్ అనమాట. అంటే ఇక్కడ ప్రింట్అవుటే బయటది వస్తుంది, బయట ప్రింట్అవుట్ ఇక్కడ ప్రింట్అవుట్ అనమాట. సో మెంటల్లీ వాళ్ళ చేతి ఎలా స్పెండ్ చేయాలి బ్రెయిన్లో. అంటే మీరు అనుకున్న డ్రీమ్ కార్, నేను అనుకున్న కార్ కొనుక్కున్నానండి, ఇల్లు కొనుక్కున్నాను, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాను, నేను ఎలా సక్సెస్ అయ్యాను అదే బ్లూ ప్రింట్ నేను మీకు ఇస్తాను ఈ 9 days క్లాసెస్లో. ఈ విధంగా మెంటలీ స్పెండ్ ద మనీ ఇన్ యువర్ బ్రెయిన్. ఈ విధంగా చేస్తానండి. చాలామంది ఎలా అనుకుంటారంటే, నేను ఒకప్పుడు అనుకున్నానండి ఏదైనా లగ్జరీ కార్, BMW స్పోర్ట్స్ కార్ మొన్న రీసెంట్గా చూసాను, 2.5 crores. ఒకప్పుడు చూస్తే పెట్టి పొట్టాలు రాని వరగా లైఫ్ అంటే అట్లీస్ట్ స్టార్టింగ్లోనే ధనవంతుడి ఇంట్లో పుట్టింటే ఎలాగుందని అలా అనుకునేవాడు అనమాట ఒకప్పుడు. అసలు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అంతే ఈ జన్మకి ఇంతలే, ఏ సెలబ్రిటీ ఇంట్లో పుట్టింటే ఒకప్పుడు అలా ఉంటాయి. నీ లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన మనం కూడా కొడతాం, అబ్బా ఏదో ఒక రోజు మనకి ఒక రోజు వస్తుంది, మామూలుగా కాదు. అప్పటి వరకు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ప్రపంచం ఎలా ఉంటుందంటే ఏమైపోయారా, ఎక్కడున్నాడు రెనాల్ ఈ పర్సన్ అనేలాగా చేస్తాను. మీ డిసప్పాయింట్మెంట్స్ని అపాయింట్మెంట్ స్టేజ్ తీసుకుని ఎవరైతే మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారో వాళ్ళే మిమ్మల్ని పిలిచి, అబ్బా నేను ఎక్స్పెక్టే చేయలేదు, అబ్బా నువ్వు ఇలా అయిపోతావు అని చెప్పేసి అనేలాగా నేను తయారు చేస్తా. రెండా కాన్ఫిడెన్స్ నింపుతాను. ఎందుకంటే బాగా అంటే బంతిలో గాలి తీస్తే ఎలా అయితే ఎగరదో అదే గాలి కొడితే ఎంత పైకి ఎగురుతుందో, అంటే మీలోని గాలి నేను నింపుతాను 9 days క్లాసెస్లో అండి. అదే మనీ.
సో ఇలా ఐ కాంట్ ఎఫర్డ్ అనేవాళ్ళు ఐ కెన్ ఈజీలీ ఎఫర్డ్ అనేలాగా నిన్ను తయారు చేయగలనండి. సో ఫైనల్గా ఏంటంటే మీ ఇమాజినేషన్లోకి తీసుకెళ్ళి మిమ్మల్ని ఒక రిచ్ పర్సన్గా నేను తయారు చేయగలను. ఎందుకంటే ఇక్కడ రిచ్ అయితే ఆటోమేటిక్గా బయట రిచ్ అవ్వడం చాలా సింపుల్ అండి. ఫెంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ అండి. నో వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.